గుజరాత్లోని ఏక్తా నగర్లో ఉన్న పటేల్ విగ్రహం వద్ద నిర్వహించిన భద్రతా దళాల పెరేడ్ సహా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. సుమారు 2 గంటల పాటు సాగిన ఆయా కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారతదేశ స్వాతంత్ర్యం కోసమే కాకుండా దేశ ఐక్యత కోసం అవిరళ కృషి సల్పిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు గుజరాత్లోని ఏక్తా నగర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. సువిశాల ఏక్తా నగర్లోని ప్రాంగణంలో కేంద్ర హోం, రక్షణ శాఖలకు చెందిన భద్రతా దళాలు, జాగిలాలు, అశ్విక దళాలు నిర్వహించిన కవాతు ప్రధానమంత్రి సహా ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఏక్తా నగర్లోని యూనిటీ ఆఫ్ స్టాట్యూ వద్ద సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు సిఆర్పీఎఫ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ, ఇండో టిబిటన్ సరిహద్దు భద్రతా దళం ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీకి చెందిన సిబ్బంది నిర్వహించిన కవాతు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసింది. మరీ ముఖ్యంగా మహిళా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గౌరవ వందనం స్వీకరించి సెల్యూట్ చేశారు. ఏక్తా నగర్లో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో భద్రతా దళాలకు చెందిన జాగిలాలు చేసిన ప్రదర్శనలు చూపర్లను కనురప్ప కూడా వేయలేనంతగా ఆకట్టుకున్నాయి. గోడలు ఎక్కడం, ఎత్తైన నిచ్చెనలు ఎక్కి దిగటం, సొరంగ మార్గాల నుంచి దూకడం, ఇలా అనేక విన్యాసాలు చేసిన జాగిలాలకు ప్రధాని మోదీ నుంచి సైతం చప్పట్లతో ప్రశంసలు లభించాయి. पुलिस के वीर जवान देश की आंतरिक सुरक्षा को सुनिश्चित करने की दिशा में सदैव प्रतिबद्ध है। में ब्रिटिश हुकूमत के आगे नहीं झुकी और तिरंगा थामा। हिंद की विशेषता फॉर्मेशन की श्रृंखला में अब भारत माता फॉर्मेशन. పటేల్ జయంతి వేడుకల్లో అశ్విక దళం కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా జూడో ప్రదర్శనను అందరూ ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా మహిళా సైన్యం చేసిన ప్రత్యేక విన్యాసాలు అమితంగా ఆకట్టుకున్నాయి. రెప్పపాటు వేగంతో చేసిన విన్యాసాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అమితానందం వ్యక్తం చేశారు. ఏక్తా నగర్లో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన నిర్వహించారు. గుజరాత్, ఛత్తీస్గఢ్, కేరళ సహా పలు రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకర్షించింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఏక్తా నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ముందు ఇచ్చిన ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కేరళ, కర్ణాటక, అసోం, తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ నృత్యాలు, ప్రదర్శనలతో అలరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయా ప్రదర్శనలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. అనంతరం వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ బృందం సైనిక విమానాల ద్వారా గగనతలంలో నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.